నమస్కారం పీసీఎన్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకం. గురు పూజోత్సవ కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, కలెక్టర్ సుమిత్ కుమార్ వెల్లడి. చిత్తూరు నియోజకవర్గ టీడీపీ నూతన కమిటీని ఎన్నుకున్న టీడీపీ నాయకులు, తెలుగు యువత అధ్యక్షులుగా శశికర్ నాయకర్, ప్రధాన కార్యదర్శిగా చందూరెడ్డి నియామకం. పార్టీ ఇచ్చిన బాధ్యతలను తూచా తప్పకుండా పాటిస్తామన్న యువ నేతలు. చిత్తూరు నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలుగా నియమితులైన టీడీపీ పార్టీ మహిళా నేత లీలావతి, పార్టీ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని వెల్లడి. వార్తల్లోని వివరాలు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయ పాత్ర కీలకమని, ఉపాధ్యాయ పనివృత్తి కాదని, సమాజం రూపురేఖలు మార్చే శక్తి అని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. అటువంటి ఉపాధ్యాయుల్ని సత్కరించుకోవడం మా బాధ్యత అని కలెక్టర్ తెలిపారు. శుక్రవారం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా స్థానిక జెడ్పీ కార్యాలయంలోని ఎన్టీఆర్ సమావేశం మందిరంలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. తొలుత డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, చిత్తూరు మేయర్ అముద, డీఈఓ వరలక్ష్మి, సర్వశిక్ష అభియాన్ పీడీ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, తరగతి గదిలో పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే ఉపాధ్యాయులు సమాజంలో గౌరవప్రదమైన వారిని స్మరించుకోవడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. తరగతులకు ముందు తర్వాత కూడా విద్యార్థులను క్రమశిక్షణలో ఉంచడం చాలా కష్టమన్నారు. తరగతిలో బాగా ముందున్న, వెనుకబడిన, మధ్యలో ఉన్న విద్యార్థులు ఉంటారు. వారందరినీ ఒకతాటిపైకి తీసుకుని రావడం ఎంతో శ్రమించాలన్నారు. తరగతులు చెప్పడానికి ముందుగా పాఠ్యాంశాలను అవగాహన చేసుకుని ఉపాధ్యాయులు తరగతులకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. సమాజంలో అట్టడుగున ఉన్న పేద విద్యార్థులను ఉన్నత స్థాయికి తీసుకురావాల్సిన గురుతర బాధ్యత ఉపాధ్యాయులపై కలదని తెలియజేశారు. ప్రతి ఉపాధ్యాయుడు పేద పిల్లలను దత్తత తీసుకొని వారి అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. ఒక ఉపాధ్యాయుడు సంవత్సర కాలంలో దాదాపు 50 మందికి, అలాగే తన సర్వీసులో దాదాపు 1500 మంది ఉత్తమ విద్యార్థులను తయారు చేయగల సామర్థ్యం ఉంటుందన్నారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి మంచి విద్యావంతులుగా ఉన్నతమైన మార్కులతో పాటు సమాజంలో సత్ప్రవర్తనతో మెలిగే అలవాటును నేర్చుకోవాలన్నారు. చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ, ప్రపంచంలో గొప్ప వారందరినీ తీర్చిదిద్దింది ఉపాధ్యాయులేనని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్తో రాష్ట్రాన్ని సంక్షేమ అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని తెలిపారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా అనేక సంస్కరణలు తీసుకువచ్చారని, గతంలో లేని విధంగా విద్యారంగంలో మార్పులు వచ్చాయని, పేదలు కూడా గొప్పగా చదువుకునే రోజులు వచ్చాయని తెలిపారు. పూతలపట్టు ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఉపాధ్యాయుల కోసం ఒక దినోత్సవాన్ని జరుపుకోవడం ఉపాధ్యాయులు గర్వపడవలసిన విషయమన్నారు. ఉపాధ్యాయులు బోధనాంశంతో పాటు నైతిక విలువలు, మన సంస్కృతి సంప్రదాయాల గురించి కూడా బోధించాలని తెలిపారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులకు సత్కారం అందించారు. ఈ కార్యక్రమంలో మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ త్యాగరాజులు, జిల్లా పరిషత్ సిఈఓ రవినాయుడు, ఎస్సీ కార్పొరేషన్ ఫైనాన్స్ డైరెక్టర్ యుగంధర్, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి మరియు జిల్లా నందుగల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలుగా లీలావతి ఎన్నికయ్యారు. గురువారం రాత్రి జరిగిన సమావేశంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ నియోజకవర్గ మహిళా కమిటీ పదవులను ప్రకటించారు. నూతన కమిటీలో లీలావతిని చిత్తూరు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలిగా ఎంపిక చేసినట్లు ప్రకటించారు. తాజా నియామకంపై లీలావతి స్పందిస్తూ, నేను పార్టీ కోసం కష్టపడి పనిచేశాను. నా కృషికి గుర్తింపుగా నేడు ఈ పదవి రావడం జరిగిందన్నారు. మరింత సమర్థవంతంగా పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. రాబో రోజుల్లో కూడా జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుపొందేలా కృషి చేస్తానని తెలిపారు. తమకు ఈ అవకాశం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, టీడీపీ జిల్లా అధ్యక్షులు సిఆర్ రాజన్, తెలుగుదేశం నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
అందరికీ నమస్కారం. నా పేరు లీలావతి. నన్ను ఈ రోజు చిత్తూరు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలిగా ఎంపిక చేసినటువంటి మన గురజాల జగన్మోహన్ గారు ఎమ్మెల్యే గారికి నా కృతజ్ఞతలు. అదే విధంగా నాకు అప్పగించినటువంటి దీన్ని నేను పదవిగా భావించట్లేదు, ఒక పనిగా బాధ్యతగా తీసుకుంటున్నాను. మహిళలందరినీ కూడా ప్రోగు చేసుకొని ఇంకా పార్టీని బలోపేతం చేయడానికి నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను. ఏ విధంగా నాకు ఇటువంటి ఒక బాధ్యతను అప్పగించారు అనే దానికి కూడా క్రియాశీలక ఎన్నికలలో ఏ విధంగా కష్టపడ్డారు అనే దాన్ని కూడా తీసుకున్నారని నేను అభిప్రాయపడుతున్నాను. అదే విధంగా సభ్యత్వ నమోదులో కూడా నియోజకవర్గం మొత్తం కూడా ఏ విధంగా కష్టపడ్డాము, పార్టీలో అందరినీ చేర్పించడానికి కానీ పార్టీని బలోపేతం చేయడానికి కానీ ఏ విధంగా కష్టపడ్డారు అనేటువంటి దాన్ని స్టేట్ లో అన్ని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారని నేను భావిస్తున్నాను. ఈ బాధ్యతను నాకు అప్పగించినందుకు కూడా ఏ విధంగా సోషల్ మీడియాలో కానీ పార్టీని బలోపేతం చేయడం కానీ ప్రజలకు అండగా నిలబడడంలో కానీ స్త్రీలకు ఏ విధంగా అండగా నిలబడుతుంది పార్టీ, స్త్రీ కార్యకర్తలకు ఏ విధంగా బలాన్ని ఇస్తుంది, ప్రోత్సాహాన్ని ఇస్తుంది అనేటువంటిది ఈ రోజు నాకు ఇచ్చినటువంటి ఈ పదవి తార్కాణమని నా అభిప్రాయము. ఇటువంటి ఒక పదవిని నాకు నా మీద నమ్మకంతో బాధ్యత నుంచి ఇచ్చినందుకు చిత్తూరు నియోజకవర్గంలోని ప్రతి నాయకుడికి మరియు నాయకురాలికి అందరికీ కూడా నేను రుణపడి ఉంటాను. అదే విధంగా మన ఎమ్మెల్సీ దొరబాబు గారు గాని, అదే విధంగా ఇంకా ఎంతమంది నన్ను సపోర్ట్ చేసినారో మన జిల్లా పార్టీ నాయకులు సిఆర్ రాజన్ గారు గాని అందరికీ కూడా నా వందనాలు. తప్పకుండా నేను వీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. నా యత్నం అనేటువంటి దాన్ని నేను తప్పకుండా నాకు మించి చేయాలనే ప్రయత్నిస్తాను. తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు రుణపడి ఉంటాను, తెలుగుదేశం పార్టీ కోసమే కష్టపడతాను, ఆ పార్టీని బలోపేతం చెయ్యడమే నా పనిగా తీసుకుంటాను. ఇది టీడీపీ పార్టీ అంటే స్త్రీల పార్టీ, స్త్రీకి పక్షపాతి పార్టీ. ఏ విధంగా అయితే డ్వాక్రా గ్రూపులని చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు నిర్మించి వారికి ఆర్థిక స్వాతంత్రం కావాలి, స్వావలంబన కావాలి అని కృషి చేసినారో ఆ ప్రాజెక్ట్ లో నేను కూడా కష్టపడి పనిచేశాను. స్త్రీల కోసమే పనిచేయడం వల్ల ఈ రోజు నాకు స్త్రీలకు సంబంధించినటువంటి ఈ పనిని అప్పగించారు. అదే విధంగా ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి కూడా నా మీద పెట్టినటువంటి ఈ బాధ్యతని నేను దీనికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మన మంత్రి నారా లోకేష్ గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారికి గాని బీజేపీ నాయకులకు గాని ప్రభుత్వానికి కూడా నేను రుణపడి ఉంటాను. తప్పకుండా ఈ మూడు పార్టీలు కూడా కలిసికట్టుగా పనిచేసేలాగా దానికి కూడా నా ప్రయత్నం తప్పకుండా ఉంటుంది. అదే విధంగా సార్వత్రిక ఎన్నికల్లో పోషించినటువంటి క్రియాశీలక పాత్ర ఏదైతే ఉందో అదే విధంగా రానున్నటువంటి సంస్థాగత ఎన్నికల్లో కూడా అంతకు మించి కృషి చేయాలని అనుకుంటున్నాను. దీనికి అందరూ కూడా సహకరిస్తారని, ఖచ్చితంగా విజయం సాధిస్తామన్న నమ్మకం కూడా మాకుంది. అదే మన చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ గారు నా మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కూడా నా వంతు కృషిని స్త్రీల తరపున ఏ విధంగా చేయాలో అది మొత్తం చేసుకుంటానని ఆయనకు మాటిస్తూ ఆయనకు మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. చిత్తూరు నియోజకవర్గ టీడీపీ నూతన కమిటీని గురువారం రాత్రి ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ప్రకటించారు. ఈ నూతన కమిటీలో తెలుగు యువత అధ్యక్షులుగా శశి నాయకర్, ప్రధాన కార్యదర్శిగా చందూరెడ్డి, వైస్ ప్రెసిడెంట్గా సిసింద్రి, చిత్తూరు రూరల్ యువత అధ్యక్షులుగా వంశీ చౌదరిలను నియమించారు. ఈ సందర్భంగా గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పార్టీలో కష్టపడే వారికి ప్రతి ఒక్కరికి సమన్యాయం చేస్తున్నారని, ఎమ్మెల్యే ఆశయాలను నెరవేర్చడానికి ఎల్లప్పుడూ ముందుంటానన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనలో ఎమ్మెల్యే ఇప్పటికే పరిశ్రమలు తీసుకురావడానికి ముమ్మర ప్రయత్నం చేస్తున్నారని, యువతకు ఉద్యోగ కల్పన లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ కి, టీడీపీ అధ్యక్షులు సిఆర్ రాజన్ కు, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, ఉపాధ్యక్షులు కాజూరు బాలాజీ, నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి సూరి, బీసీ నగర అధ్యక్షులు ఉదయ్ కుమార్, పార్టీ నగర అధ్యక్షులు నరేష్, బీసీ ప్రధాన కార్యదర్శి పచ్చియప్పన్, భారీ సంఖ్యలో యువత పాల్గొన్నారు.
అందరికీ నమస్కారము. నిన్న సాయంకాలం నాకు చిత్తూరు కాన్స్టిట్యుయెన్సీ యువత అధ్యక్షుడిగా పదవి ఇచ్చిన మన చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్న గారికి ఎంతో థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ పదవికి స్టార్టింగ్ నుంచి ఆయనే ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చి నాకు ఇవ్వాలనేసి నాకు హామీ ఇచ్చి ఆ హామీని కూడా ఆయన నెరవేర్చారు. అదే కాకుండా ఆయనతో పాటు మన చిత్తూరు టీడీపీ పెద్ద అయిన సీనియర్ నాయకుడు ఎమ్మెల్సీ గారు దొరబాబన్న గారు, మళ్ళీ పార్టీ సీనియర్ పార్టీ వసంత్ అన్న గారు, కాజూరు బాలాజీ అన్న గారు, డిప్యూటీ మేయర్ రాజేష్ రెడ్డి అన్న గారు, దీంతో పాటు నాకు ఎప్పుడు అండగా ఉంటున్న ఎన్ఆర్ రవితేజ గారు, కుమారస్వామి గారు, ఆర్ఎస్ నాయుడు గారు ఈ పదవికి ముఖ్య అండగా ఉండి నాకు ఈ పదవి ఇచ్చినారు. పదవి తీసుకోవడమే కాకుండా రాబోయే కాలంలో టీడీపీ పార్టీకి ఎప్పుడు మేము సైనికుల్లాగా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలుసుకుంటాను. జై టీడీపీ, జై సిబిఎన్, జై జీజేఎం. మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మన ప్రీతం నాయకుడు ఎమ్మెల్యే శ్రీ గురజాల జగన్మోహన్ అన్న గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నమస్కారం, నా పేరు గోకులాదిత్య. నాకు ఈరోజు తెలుగుదేశం పార్టీ తెలుగు యువత నగర అధ్యక్షుడిగా ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. ప్రత్యేకంగా మా దైవ సమానులైనటువంటి గురజాల జగన్మోహన్ గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, పార్టీ లీడర్లు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంకా దీనిపైన యువతని మంచి బాటలో తీసుకొని వెళ్తాను. యువతకి ఉద్యోగాలు వచ్చేటట్టు యూత్ని ముందు పెట్టి ఇంకా యూత్ కావాల్సిన అన్ని అవసరాలు ఎమ్మెల్యే గారి దగ్గర ఫైట్ చేసి తీసుకొని రావడం జరుగుతుంది. అదేవిధంగా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు యువతకు కావాల్సిన కంపెనీలు అన్ని రప్పిస్తున్నారు. అదేవిధంగా మంచి ఉద్యోగాలు వస్తాయి, మంచి బాటలో తీసుకొని వెళ్తానని ఈ విధంగా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ పదవినిచ్చినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారికి, అదేవిధంగా మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు వంశీ చౌదరి ఎనుగుంటి. నాకు చిత్తూరు రూరల్ యూత్ ప్రెసిడెంట్ గా ఇచ్చినందుకు జీజేఎం గారికి, అలాగే సాధు దిలీప్ గారికి, అలాగే సిఆర్ రాజన్ గారికి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. టిడ్కో గృహాలకు లబ్ధిదారులకు ప్రభుత్వం వెంటనే కేటాయించకపోతే పోరాటాలు తప్పదని ఏపీ మహిళా సమైక్య ఎన్ఎఫ్ఐడబ్ల్యూ నేతలు హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ఎన్ఎఫ్ఐడబ్ల్యూ ప్రముఖుల సమావేశం జమీలాబీ అధ్యక్షతన నిర్వహించారు. ఇందులో భాగంగా సమావేశం ప్రాధాన్యతను, అజెండాను ఏపీ మహిళా సమైక్య ఎన్ఎఫ్ఐడబ్ల్యూ జిల్లా కార్యదర్శి విజయ్ గౌరి కమిటీ సభ్యులకు వివరించారు. ఈ సందర్భంగా సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి నాగరాజు, ఏపీ మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి విజయ్ గౌరీలు మాట్లాడుతూ 6 నుండి 60 వరకు వయసుతో నిమిత్తం లేకుండా మహిళలపై చిన్నారులకు అత్యాచారాలు జరుగుతున్న సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకోకపోవడంతో వాయు వరుసలు లేక మహిళలపై అత్యాచారాలు, మానభంగాలు, దాడులు జరుగుతూనే ఉన్నదని వాపోయారు. ప్రభుత్వం, సంబంధిత అధికారులు, నిందితులు భయపడే విధంగా కఠిన చర్యలు తీసుకుంటే ఇలాంటి సంఘటనలు పునరావృతం అయ్యేది కాదని సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వం అర్హత గల లబ్ధిదారుల వద్ద డిపాజిట్లు సేకరించిన లబ్ధిదారులకు టిడ్కో గృహాలను ప్రభుత్వం వెంటనే కేటాయించాలని, లేని పక్షంలో జిల్లా నగర జనరల్ బాడీ సమావేశాలు నిర్వహించి చర్చించి భవిష్యత్ కార్యాచరణ ఆందోళన కార్యక్రమం చేపట్టవలసి వస్తుందని ప్రభుత్వాన్ని నాగరాజు, విజయ్ గౌరీలు హెచ్చరించారు. ఈ సమావేశంలో సిపిఐ నగర కార్యదర్శి గోపీనాథ్, మణి, ఏపీ మహిళా సమైక్య నగర కార్యదర్శి కుమారి, జమీలాబి, కోమల, దేవయాని, రాజేశ్వరి, జ్యోతి, జయలక్ష్మి, సుందరమ్మ, కవిత, నాగరాజమ్మ, బుజ్జి, ఉషా, అముద, రోజా, సులోచన, వహీదా తదితరులు పాల్గొన్నారు. జిల్లా స్థాయి సమావేశం మిత్రుల సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మా అజెండా వచ్చి జనరల్ బాడీ సమావేశము, జిల్లా జనరల్ బాడీ సమావేశము, పట్టణ సమావేశము,
తర్వాత వచ్చి ఇళ్ల స్థలాల మీద మన ఇళ్ల స్థలాలు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇవ్వడం జరుగుతూ ఉందని మన గవర్నమెంట్ తెలియజేస్తూ ఉంది. అలాగే వచ్చి మన డిట్కో ఇళ్ళ గురించి కూడా డిసెంబర్లో ఇస్తామనేసి కూడా మా వాళ్ళు చెప్తా ఉన్నారు. మన ఎమ్మెల్యే గారు డిసెంబర్లో ఇస్తామని చెప్పిన తర్వాత ఆ డిసెంబర్లో ఇవ్వాలనేసి కూడా మేము మహిళలు కోరుకుంటా ఉన్నాము. లేకపోతే మా మహిళా సమైక్య తరఫున పోరాటానికి కూడా సిద్ధమవుతామని ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్యగా మేము తెలియజేస్తా ఉన్నాము. అలాగే వచ్చి మహిళలపై ఎదుర్కొంటున్న సమస్యలు, అత్యాచారాల మీద ప్రతి ఒక్క చోట కూడా మహిళలకు ఉన్నత స్థాయిలో వాళ్ళకు కావాల్సిన సదుపాయాలు లేదు, అందులోనూ వాళ్ళకు విలువ లేదు. ప్రతి చోట కూడా ఆవిడంటేనే ఒక చిరతనగా చూస్తూ ఉన్నారు. అందులోనూ వైన్ షాపుల పక్కన, తర్వాత గుడి పక్కన వైన్ షాపు, బడి పక్కన వైన్ షాపులు కూడా పెడతా ఉన్నారు. మహిళలకు రక్షణ లేకుండా పోతా ఉంది. కాబట్టి మన మహిళా సమైక్య తరఫున మన రాష్ట్రాన్ని కూడా ముఖ్యమంత్రిని కూడా మేము తెలియజేసుకుంటా ఉన్నాము. స్థానిక మురుగంబట్టు బైపాస్ రోడ్లోని ఇందిరమ్మ కాలనీలో వెలిసిన ఓం శ్రీ శక్తి నాగాలమ్మ వారి 4వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం నుండి ఆలయంలో అమ్మవారికి విఘ్నేశ్వర పూజ, నవగ్రహ పూజ, కలశాభిషేకాలు, అమ్మవారికి అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం నుండి అమ్మవారిని దర్శించుకునేందుకు వేల సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. అమ్మవారి దర్శనార్థం విచ్చేసిన భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించడంతో పాటు ధూపదీప నైవేద్యాలను సమర్పించి భక్తులకు ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నిరాశయాయ నమః, ఐరావతాయ నమః, శరణ్యాయ నమః, సర్వదాయకాయ నమః, వ్యక్తరూపాయ నమః, సమోహరాయ నమః, యోగేశ్వరాయ నమః, కళ్యాణాయ నమః, బ్రహ్మచారిణాయ నమః, శంకరానందకరాయ నమః, విలక్రోదాయ నమః, జీవాయ నమః, జపప్రియాయ నమః, విశ్వరూపాయ నమః, శ్రేయప్రదాయ నమః, ప్రాణదాయ నమః, విష్ణుదత్పదాయ నమః, ముక్తాయ నమః, ముక్తధరాయ నమః, రక్తవస్త్రాయ నమః, రక్తభూషాయ నమః, భుజంగాయ నమః, మయరూపా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.